రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో 85% ప్రతి ఇంటికి డైరెక్ట్గా. ఏపీలో సంచలనం రేపిన ఈ స్టాంపుల కుంభకోణంలో ఎట్టకేలకు అరెస్టుల పర్వం మొదలైంది. ఈ కేసులో కీలకంగా ఉన్న బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబు, అతని భార్య భార్గవి, కురుబా మోహన్ బాబులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు. ఎస్ఆర్సీతో పాటు మరో 4 చేసిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుల వద్ద ఎలాంటి నగదు, బంగారం దొరకలేదు. 2 కోట్ల వరకు స్టాంపుల్లో ఫ్రాడ్ చేసినట్లు గుర్తించారు. ఎక్కువ విలువైన స్టాంపులకు తక్కువ విలువ చూపి మోసం చేశారని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 22,48,000 రూపాయలను కట్టకుండా మోసం చేశాడు. ఇంకా ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయవలసి ఉందని ఎస్పీ జగదీష్ వివరించారు. ఏజీఎం సతీష్ గారు ఇచ్చినటువంటి ఒక సస్పెక్టెడ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఈ స్టాంప్స్ మీద ఒక కంప్లైంట్ 2 టౌన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా దీన్ని పాయింట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ మీద కళ్యాణదుర్గంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళు కట్టా భాగవి, బోయ ఈరప్ప అలియాస్ మీసేవా బాబు, కురుబా మోహన్ బాబు, వీళ్ళు ముగ్గురిని కూడా వాళ్ళు అక్యూస్ కింద నేమ్ చేసి మాకు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. సో బేసికలీ హై వాల్యూ డినామినేషన్ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ కొనుక్కోవడానికి ఎవరైనా కన్స్యూమర్స్ పోయినప్పుడు వీళ్ళు లో వాల్యూ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ని కొనుక్కొని స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కొని సబ్సిక్వెంట్గా దాన్ని కంప్యూటర్ సిస్టంలో ఫోటోషాప్ చేసి దాన్ని హై వాల్యూ కింద చూపించి దాన్ని ప్రింట్ చేసి కన్స్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. సో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మనకు అగైన్ సబ్సిక్వెంట్గా 25th ఆఫ్ దిస్ మంత్ 2 more కంప్లైంట్స్ ఫ్రమ్ ద 2 సబ్సిడరీ కంపెనీస్ ఆఫ్ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కూడా మనం రిసీవ్ చేసుకున్నాము. ఒకటి నియో కన్స్ట్రక్షన్స్ అండ్ సూరజ్ ఇన్ఫ్రా తరపు నుంచి.